అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌పర్ట్ ఆన్‌లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రాజ్యాంగ ప్రవేశిక, ఈ ప్రియాంబుల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఈ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కంపల్సరీగా మనకి అది గ్రూప్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐపిసి కావచ్చు, అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది యూపీఎస్సి కావచ్చు, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేటటువంటిది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకి కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీగా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో మనము చదివేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనము తీసుకుంటే, అసలు ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి, అసలు ఏ అంశాలు ప్రవేశికలో పేర్కొనబడ్డాయి, అదేవిధంగా ప్రవేశిక యొక్క అంటే ఎటువంటి లక్ష్యాలను ఇది మనకు తెలియజేస్తుంది, అంటే ప్రవేశికలో పేర్కొనబడినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ప్రవేశిక మనకు తెలియజేస్తున్నటువంటి మన భారత రాజ్యాంగ లక్ష్యాలు ఏమున్నాయి అనేది మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మన రాజ్యాంగము ఆమోదం గురించి మనకి ఇది తెలియజేస్తుంది. సో ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా లక్ష్యాలు, అదేవిధంగా ఏ రోజు మన భారత రాజ్యాంగం అనేది ఆమోదించబడింది అనేది దీంట్లో మనకి ప్రవేశికలు తెలియజేయబడుతుంది. ఇవి మనము చదివి అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ప్రవేశికకు సంబంధించి రాజ్యాంగ సవరణ ఏమన్నా జరిగిందా అనేది మనము ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ప్రవేశికను దృష్టిలో పెట్టుకొని అంటే వచ్చినటువంటి తీర్పులు, అంటే మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి చదవాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రవేశికకు సంబంధించి మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మనకి మామూలుగా రాజ్యాంగ ప్రవేశిక అనేది ఎలా ఉంటుంది మనకి తెలుసు. సో ఈ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేమే సమర్పించుకుంటున్నాము. ఇది మనకి ప్రవేశిక. సో ఇందులో మనము దీని సారాంశాన్ని మనం చదివితే దాన్ని మనం అంశాలుగా, లక్ష్యాలుగా, అదేవిధంగా ఆమోదంగా మనము డివైడ్ చేసుకున్నాము. సో దీని ప్రకారం చూస్తే అసలు ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, సో ఈ అధికారానికి మూలము ఎవరు అనేది తీసుకుంటే, ఇప్పుడు రాజ్యాధికారానికి మూలం ఎవరండి? ప్రజలు. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఈ భారత రాజ్యాంగానికి, ఈ అధికార మూలానికి కారణం ఎవరంటే ప్రజలు. సో ప్రజలే ఈ రాజ్యాధికారానికి మూలము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు గ్రూప్ 2లో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు చాలా ఓల్డ్ గ్రూప్ 2లలో ఇది డైరెక్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఈ భారతదేశం అనేటువంటిది మనకు సార్వభౌమ దేశము, అదే సామ్యవాద దేశము. అంటే ఎలాంటి లక్షణాలను కలిగి ఉంది మన భారతదేశం అనేది, ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నదే మనం చూస్తే సామ్యవాదము, అదేవిధంగా లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మన భారతదేశాన్ని ఈ ప్రవేశిక ద్వారా ప్రకటింపజేసుకుంటున్నాం మనము. సో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలు. సో ఇది మన భారతదేశము ఎలాంటి రాజ్యము అనేది మనకి ఈ ప్రవేశిక ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనకి రాజ్యాంగ లక్ష్యాలు మనము ఇంతకుముందు అనుకున్నాం, ఇవి అంశాలు.
అదేవిధంగా లక్ష్యాల విషయానికి వస్తే మనకి ఇలాంటి లక్ష్యాలు అంటే స్వేచ్ఛను పెంపొందించడము, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటటువంటి లక్ష్యాలతో మనకి ఈ రాజ్యాంగం అనేది మనకి ఏర్పాటు చేయబడింది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అంశం. ఇది లక్ష్యాలు. సో అదేవిధంగా ఈ భారత రాజ్యాంగం అనేది మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని మనం అనుకుంటున్నాం కదా, ఏ రోజున ఆమోదించబడింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్కి రావడం జరిగింది. 1949 నవంబర్ 26వ తేదీన ఇది ఆమోదించబడింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇందులో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి సో న్యాయము అంటే న్యాయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము. సో ఇది న్యాయానికి సంబంధించినటువంటి అంశము. ఇది మనకి రష్యన్ విప్లవం నుండి మనము స్వీకరించాము. అదేవిధంగా ఈ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటటువంటి లక్ష్యాలను మనము ఫ్రెంచ్ విప్లవం నుంచి మనము తీసుకోవడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది అడిగే అవకాశము మనకుంది. అదేవిధంగా ఇప్పుడు మనము నెక్స్ట్ తీసుకుంటే మనము ఈ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఒకసారి మీరు చూసుకోండి. ఈ సామ్యవాదం అంటే సార్వభౌమం అంటే ఏంటిది? సో భారతదేశం అనేది ఒక స్వతంత్ర రాజ్యము. అది ఏ దేశానికి కూడా ఇది అధినివేశ రాజ్యం కాదు అని చెప్తుంది. సో సామ్యవాదం అంటే మనకి ఇది ఆదేశిక సూత్రాల్లో మనము ఇది పొందుపరచడం జరిగింది. సో ఇది మనది ఏంటంటే సామ్యవాదము. సో ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఒక రాజ్యాంగ సవరణ అనేది జరగడం జరిగిందండి. సో ఈ రాజ్యాంగ సవరణ మనము ఇంకో నెక్స్ట్ అంశం ఏంటంటే, సో ఇక్కడ మీరు ప్రజాస్వామ్యము, గణతంత్ర, న్యాయము, సౌభ్రాతృత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటటువంటి పదాల గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనకు జరిగినటువంటి రాజ్యాంగ సవరణ గురించి మనం మాట్లాడదాము. ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో మనకి సో ఎన్నిసార్లు జరిగిందంటే ఒకసారి జరిగిందండి రాజ్యాంగ సవరణ. ఇది మనకి 1976 సంవత్సరంలో జరిగింది. ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టము. సో దీని ద్వారా మనకి రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలను పొందుపరచడం జరిగిందంటే సామ్యవాదము, అదేవిధంగా లౌకికవాదము అనేటటువంటి 2 పదాలను చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రవేశికకు రాజ్యాంగ సవరణ జరిగిందా అంటే జరిగింది. ఎన్నిసార్లు జరిగింది? ఒక్కసారి జరిగింది. సో అది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టము అంటే 42. సో దీని ద్వారా చేర్చబడినటువంటి పదాలు ఏమున్నాయి మనకి? సామ్యవాదము, అదేవిధంగా లౌకికవాదము అనేటటువంటి పదాలను చేర్చడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే ఈ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను మనం తీసుకున్నట్లయితే సో మనకి బేరుబారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటటువంటి ఏరియా ఇది. ఫస్ట్ మనకి బేరుబారి యూనియన్ కేసు ఒకటి ఉందండి. సో దీని ప్రకారము మనము ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగము కాదు అని తీర్పునివ్వడం జరిగింది. అడుగుతాడు, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదు అని మనకు తీర్పునివ్వడం జరిగింది అంటే బేరుబారు యూనియన్ కేసు ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక 2 కేసులు ఉన్నాయండి. కేశవానంద భారతి కేసు, అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఈ 2 కేసుల విషయంలో ఈ 2 కేసులలో మనకు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా మనకి 3 సుప్రీంకోర్టులు తీర్పులు మనకి ఈ ప్రవేశిక మీద ఉండడం జరిగింది. ఇవి మనకి ప్రవేశికకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి ఈ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, సో ప్రవేశిక యొక్క లక్ష్యాలు ఏమున్నాయి, సో ఇందులో ఉన్న రాజ్యాంగ సవరణ ఏమన్నా జరిగిందా మనకి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమన్నా ఉన్నాయా అనేది మనం జాగ్రత్తగా చదువుకోవాలి.
సో ఈరోజు మనకి ముఖ్యమైనటువంటి టాపిక్లలో సో ప్రవేశిక ఒకటండి. సో ప్రతిరోజు నేను ఏదో ఒక మంచి టాపిక్ తోటి సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అందిస్తుంటాను. కాబట్టి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మీరు రెగ్యులర్గా దీన్ని ఫాలో అయితే కంపల్సరీగా మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని నేను కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి.